సినిమా అనేది ఒక సమిష్టి కృషి, అందరూ కలిసి కష్టపడితేనే ఒక సినిమా అయ్యేది. ఓహో దిస్ ద రియల్ సెల్ఫ్ ఆఫ్ బాలకృష్ణ. ఇది బయట ఎవడానికి కలిగితే ఆమె పర్ఫెక్షనిస్ట్. నాకు ఎక్కడ తేడా వచ్చిందా మా ఇంటి నుంచి కూడా అందరు భయం నేనంటే. ఏది పర్ఫెక్షనిస్ట్ విషయంలో ఏది ఎక్కడ ఉండాలి, లేకపోతే ఎవరిని ఎక్కడ ఉంచాలి, అక్కడ లేకపోతే నాకు తెక్కరగుతుంది. అండ్ ఇట్ షోస్ అవుట్ ఇమీడియట్లీ. సార్ కొట్టాను తిట్టాను, నో వన్ కేర్స్ అండ్ దే ఆల్సో టేక్ ఇట్ ఎస్ అ కాంప్లిమెంట్. ఎవడో పట్టించుకోని వాళ్ళకి, పని లేని వాళ్ళకి సోషల్ మీడియాలో ఏదో వెదవతో ప్రచారం చేస్తే ఐ డోంట్ కేర్. నీకు తెలిసి ఎవడిని బ్రో ఐ డోంట్ కేర్. ఎవడు లెక్క చేయను, ఎవడు ఏం రాసినా అసలు దాని జోలికి వెళ్ళాను నేను. అసలు నేను ఒకటే అంటాను ఎప్పుడు, ఐ మైట్ నాట్ ఫిట్ ఇన్ టు అదర్స్ షూస్. వేరే వాళ్ళ పాత్రలోకి నేను ఎమ్మడను. చాలాసార్లు చెప్పాక లవర్ బాయ్గా అది ఇదిగా నేను. అలాగే వాళ్ళు లవర్ బాయ్స్గా వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్న స్క్రిప్ట్ డిజైనింగ్లో వాళ్ళు అలా చేసుకుంటారు. నాదంతా డిఫరెంట్గా ఉంటుంది, చాలా వైలెన్స్ ఎక్కువ, హై వోల్టేజ్లో ఉంటుంది నా సినిమాలన్నీ. సో అట్లా కాదు, నేను ఒకళ్ళని అట్లానే కాదు, నేను ఆల్ ఆర్ గుడ్ ఆర్టిస్ట్, ఎవ్రీవన్ ఆర్ గుడ్ ఆర్టిస్ట్. నమ్ముతాం, ఎన్నో నమ్ముతాం, ముహూర్తాలను నమ్ముతాం, అయ్యని నమ్ముతాం కాబట్టి వాటి వల్ల ఏదన్నా పోయిండొచ్చు. కానీ సినిమాలు నాకు కొన్ని నచ్చిన సినిమాలు ఆడలేదు, కొన్ని బాగున్నాయి, పెద్ద బాగాలేవన్న సినిమాలు కూడా బ్రహ్మాండంగా అండి. మన కృషిలో మాత్రం మనం 100% మన కాంట్రిబ్యూషన్ ఉండాలి అంతే. నాకేంటంటే ఎప్పుడు స్పీల్బర్గ్ కూడా ఒక ఇన్స్పిరేషన్. స్టీఫెన్ స్పీల్బర్గ్ రకరకాల సినిమాలు అతను చేసిన మొదటి సినిమా, అక్కడి నుంచి కూడా మనం చూసుకుంటే ద షుగర్లాండ్ ఎక్స్ప్రెస్ అని, దాంతో జాజ్ చేశాడు, దాంతో ఈటీ చేశాడు, దాంతో క్లోజ్ ఎన్కౌంటర్స్ ఆఫ్ ద థర్డ్ కైండ్ చేశాడు, దాంతో జురాసిక్ పార్క్ చేశాడు, దాంతో 1942 అని ఒక పిక్చర్ చేశాడు, దాని తర్వాత ఆస్కార్ అవార్డు వచ్చింది. ఏంటిది అదే పిక్చర్ ఒకటి, ఇలా రకరకాల ఒక్కొక్క దానికి సంబంధం లేకుండా. సో అలాంటి డైరెక్టర్స్లో మనం